హాయ్ అండి, అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. వడపిండి ఎలా వేయాలంటే వడలు ఎర్రగా క్రిప్సీగా స్మూత్గా టేస్టీగా రావాలంటే ఏం చేయాలంటే ఒక చిన్న చిట్కా చెప్పేస్తాను, చూసేయండి. సరే కదా, మినప్పప్పు, కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. సాల్ట్ జీలకర్ర. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, ఒక 2 కప్స్ మినప్పప్పు నానబెట్టాను. ఒక 1 స్పూన్ వరకు ఒక ఇది ఇంకో వాయికి వేస్తాను అనమాట. చిన్న గ్లాసు పాలు కానీ వేసినట్లయితే వడపిండి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వడలు వేయాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇదొక మంచి చిట్కా. తప్పకుండా మీరు ఈ చిట్కాని పాటించి వడలు వేసుకొని ట్రై చేసి చూడండి. కామెంట్లో చెప్పండి నాకు గారెలు ఎలా వచ్చాయో. ఇలాగా మంచి మంచి చిట్కాలు చెప్తూ ఉంటాను. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లో చూస్తూ ఉండండి. లైవ్లో క్లియర్గా చేసి చూపిస్తూ ఉంటాను ఏదైనా కూడా రెసిపీ, వంటలు. అలాగే ఈ గారెలు ఎలా వచ్చాయనేది మీరు గృహలక్ష్మి ఛానల్ లైవ్కి వచ్చి లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్ అయిపోయిన తర్వాత కూడా వీడియో ఉంటుంది, మెన్షన్ చేస్తాను. పాలతో గారెలు అని చెప్పి చూసి నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటూ ఇంకొక మంచి చిట్కాతో మీ ముందు ఉంటాను. మీ గృహలక్ష్మిని. బాయ్ బాయ్.